రెండవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయఫా అనువాడు బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. శక్తిగల ప్రవక్త అయి ఉండెను. 17వ వచనం చివరి లైన్లో ఉంటుంది, వారు దుఃఖముఖులై నిలిచిరి. వాళ్ళు ఎలా ఉన్నారంట చెప్పాలి, వాళ్ళు దుఃఖముఖులై నిలిచిరి. ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళుతున్నారు. ఇద్దరు వెళుతూ వాళ్ళు దుఃఖముతో ఉన్నారంట. వాళ్ళు ముఖాలు చూస్తేనే ఏడుపు తన్నుకొని వస్తుంది అనే రకంగా వాళ్ళు కనపడుతున్నారంట. యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అలా ఉన్నారు ఎందుకు, ఏమైంది మీకు? అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వాక్యములోను క్రియలోను శక్తి కలిగిన వాడుగా ఉంటూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చూడండి 21. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చాలు. వాళ్ళల్లో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో వాళ్ళు యేసు ప్రభును చూచి ఏమనుకుంటున్నారు తెలుసా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షిస్తున్నాం. యేసు ప్రభును చూసినప్పుడల్లా మాకు ఒకటే వచ్చేది, ఇశ్రాయేలు ప్రజలను ఈ రోమా పరిపాలనలోంచి బయటకు తీసుకొని వచ్చే విమోచకుడు ఈయనే మెస్సయ్య, ఈయనే మాకు విడుదల దయచేశాడు, ఈయనే మాకు సమస్తం అని యేసు ప్రభుని మేము అంత నమ్మాము. కానీ యేసు ప్రభు చనిపోయాడు. అందుకు వాళ్ళు దుఃఖముతో ఉన్నారు. వాళ్ళు అనుకునింది ఒకటి, జరిగింది ఒకటి. వాళ్ళు యేసు ప్రభుని గురించి వాళ్ళు చెప్పేమాట, మేము నిరీక్షించుంటిమి ఈయనే మెస్సయ్య అని నిరీక్షించుంటిమి. కానీ 3 రోజుల కిందట యేసు ప్రభు చనిపోయాడు. 3 రోజుల కిందట అది కూడా శిలువ మరణం పొందాడు. మామూలు మరణం కాదు. ఇప్పుడు అలాంటి దుఃఖముతో వాళ్ళు గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా యేసు ప్రభు తానే వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభుని అడగాలి, ఎందుకు ప్రభా ఆ ఊర్లో చాలామంది పట్టణాల్లో నడుస్తున్నారు, వీళ్ళు గ్రామానికి వెళ్తున్నారు ప్రభా, గ్రామానికి వెళ్తున్నాగా వీళ్ళతో ఎందుకు నడిచాను? దేవుని బిడ్డలారా, పేతురు యెరూషలేములో ఉన్నాడు. పట్టణంలో ఉన్న వారికి దేవుని యొక్క పునరుత్థాన బలం కావాలి, గ్రామాలకు వెళ్ళే వారికి కూడా పునరుత్థాన బలం కావాలి. అందుకే వీల్ హ్యావ్ ద బోత్ మినిస్ట్రీస్. మనకు గ్రామ పరిచర్య ఉంటుంది, పట్టణాలకు కూడా మనం వెళ్తాం. ఎందుకు తెలుసా? బోత్ ఆఫ్ దెమ్ నీడ్ గాడ్స్ రిజరెక్షన్ పవర్. ఇప్పుడు వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ పెద్ద గుంపు అన్న ఉంటే సరే అనుకోవచ్చు, ఇద్దరు నడుచుకుంటూ పల్లెకి వెళ్తున్నారు. ఒక మాట చెప్పాలంటే, పల్లెలో జీవించే ఇద్దరు నడుచుకుంటూ పల్లెకి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు, ఏమైంది, ఎందుకు మీరు దుఃఖంతో ఉన్నారు అంటే? యేసు ప్రభుని ఎంత పర్సనల్గా వాళ్ళు చూశారంటే ఈ వాక్యం ఎదుట గుడ్ ఫ్రైడేకి ఒక్కసారి రండి మీరు. గుడ్ ఫ్రైడే రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఇక్కడ ఉన్నారు. ఎంతమంది ఏడ్చారు మీరు? ఎంతమంది యేసు ప్రభు చనిపోయాడని ఏడ్చారు చెప్పండి. ఎందుకు తెలుసా? మనం పర్సనల్గా తీసుకోవాలా. వాళ్ళు ఆ రోజు ఎంత పర్సనల్గా తీసుకున్నారంటే వాళ్ళు ఏడ్చారంట, దుఃఖముఖులై ఉన్నారు. వాళ్ళ ముఖంలో దుఃఖము తప్ప ఇంకోట్లేదు. పురుషులలో నేను చెప్తాను, ఎప్పటికీ దే విల్ సప్రెస్ దేర్ ఫీలింగ్స్. పురుషులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్నిటిని కనపడకుండా చేసుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని బట్టి కొంతమందికి ధైర్యం ఉంటుంది, మేమే ఏడిస్తే ఎట్లా. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పురుషులు ఏడిచినప్పుడు, అరే మీరెందుకు ఏడుస్తున్నారు, మీరే అందరికి ధైర్యం చెప్పాలి కదా అంటాం. అలాంటి వీరు దుఃఖముతో ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎంత వ్యక్తిగతంగా వీళ్ళు ఆలోచన చేశారంటే, యేసు ప్రభు మా కోసమే వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోతుండగానే వాళ్ళ దుఃఖము కొట్టవచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? వాళ్ళు ఒక నిరాశలో ఉన్నారు. ఏంటి ఆ నిరాశ తెలుసా? ఇశ్రాయేలును రక్షించబో అతను ఈయనే అనుకున్నాం. ఇప్పుడేంటి, మనిషిగా చనిపోయాడే, రక్షించే వ్యక్తిగా కాదు, మెస్సియాగా కాదు, విమోచించేటువంటి వ్యక్తిగా కాదు. ఏంటి, యేసు ప్రభు చనిపోయాడే. ఒక నిరాశలో వాళ్ళు ఉండగా దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలలో మన ఆశలు తప్పుగా ఉండవచ్చు,
మన ఆశలు తప్పుగా ఉండవచ్చు. వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభు అంటే ఒక పరిపాలన చేయాలి, ఆయన ఒక సింహాసనం ఉండాలి, ఆయన కింద ప్రజలు ఉండాలి, ఆయన పరిపాలకుడుగా ఉండాలి, విమోచకుడుగా ఉండాలి, రోమా ప్రభుత్వం యొక్క కఠినమైన పరిస్థితుల నుంచి మాకు విడుదల ఇది వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో నిరాశలోనికి వచ్చారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నారు ఒక మనిషిలాగా యేసు ప్రభు ఉండి ఒక నిరాశలో నుండేటువంటి వారిని విమోచించేవాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ద్వారా నిరాశ వచ్చింది. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూచేవి తప్పుగా ఉండవచ్చు. దాన్ని బట్టి నిరాశలోనికి మనం రావచ్చు, నిస్పృహలోనికి మనం రావచ్చు. అయ్యో నా జీవితంలో ఇది అనుకున్నానే, ఇది జరిగిందే అనేటువంటి ఒక నిరాశలోకి నువ్వు వచ్చి ఉండవచ్చు. అంటే నీ జీవితంలో అనుకోని సంఘటనలు నీ యొక్క తప్పుడు అభిప్రాయాలను బట్టి జరిగినాయా, నిరాశలోనికి వస్తావు. అందుకే ఇక్కడ వారు అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. యేసు ప్రభుని గురించి ఏదో అనుకుంటే యేసు ప్రభు చనిపోయాడు. ఒక తప్పుడు ఆశలో వాళ్ళు ఉండగా నిరాశలోనికి వచ్చారు. ఇప్పుడు దేవుడు వారిని సెట్ చేస్తున్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏ రకంగా నిరాశలోంచి నడిపిస్తాడు తెలుసా? నిరాశ మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిందనుకో నిరాశ వస్తుంది. లేదా తప్పుడు ఆలోచనలో ఉన్నామా, నిరాశ వస్తుంది. తప్పుడు ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా నిరాశ అనేటువంటిది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక సహోదరి ఎప్పుడు ఎదురింటి వాళ్ళని చూస్తూ ఉండేదంట. ఎందుకంటే ఆమెకు అలాంటి లక్షణం, ఎదురింటి వాళ్ళని చూసి వాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి స్త్రీ. సో ఎప్పుడు కూడా ఎదురింటి వాళ్ళ కిటికీలోంచి చూసిన తర్వాత తిట్టని రోజు ఉండదంట, ప్రతిరోజు తిడుతుందంట. ఆ కిటికీలను చూసి ఏం పనికిమాలలో శుభ్రమే పెట్టుకోరు, వస్త్రాలు శుభ్రంగా ఉండవు, పాత్రలు శుభ్రంగా ఉండవు అని గొనుగుతూ ఉండేదంట. వీళ్ళ భర్త వచ్చాడు, ఇక్కడ ఏం గొనుగుతారు, అబ్బా వాళ్ళు వేస్ట్ ఫెలోస్, ఎదురింటి వాళ్ళు చాలా వేస్ట్ ఫెలోస్, ఎప్పుడు మరక ఉంటుంది వాళ్ళ వస్త్రాలపైన, వాళ్ళ యొక్క పాత్రలపైన, వాళ్ళపైన ఎప్పుడు మరకలు పెట్టుకుంటారు వాళ్ళు, ఏంటిది. వాళ్ళ భర్త ఒకసారి విన్నాడు, రెండోసారి విన్నాడు, మూడోసారి విన్నాడు. రోజు అదే, ఆ కిటికీ దగ్గరకు వస్తే చాలు వాళ్ళని తిడుతుంది. ఒకరోజు ఆ భర్త అనుకున్నాడు, ఏంటి ఎందుకు తిడుతుంది ఈమె, ఎందుకు ఇంత సీరియస్గా వాళ్ళ గురించి కన్సర్న్ కలిగింది అని ఆమె తిట్టేటువంటి కిటికీ ఉంది కదా, ఆ కిటికీ దగ్గరికి పోయి నిలబడి ఆమె తిడుతుండగా చూశాడంట. చూస్తే ఆమె తిడుతుంది, మళ్ళీ మొదలుపెట్టింది. కనీసం బట్టలు ఉతికేటప్పుడైనా మరక పోగొట్టుకోవాలని తెలియదా, అది వాడతారు, ఇది వాడతారు, అన్నీ వాడతారు, మరక పోదు, ఏం చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఆ ఇంట్లోంచి ఎవరు అట్లా వస్తున్నాను, అరే వాళ్ళు కూడా చూడు, ఆయన పైన కూడా చూడు మరక ఉంది, ఏంది నీట్గా ఉండాలని తెలియదా అని తిడుతుంటే వాళ్ళ భర్త దగ్గరికి పోయి చూసి ఆమెను తట్టి, వాళ్ళ మరక కాదు, నీ కిటికీ పైన మరక ఉంది, దాంట్లోంచి చూస్తుంటే వాళ్ళ మరక కనపడుతుంది, నీకు మరక ఉండేది ఈమె కిటికీ పైన, ఆ మరకను వాళ్ళపైన నెడుతుందామా. చాలా సందర్భాల్లో మన తప్పుడు అభిప్రాయాలు నిరాశలోనికి నడిపిస్తాయి. మనలో తప్పు ఉంటుంది, దాంతో అలానే చూస్తుంటాం మనిషిని, వీడిట్లే ఈమె కుటుంబం ఇట్లే. మన ప్రాబ్లం అది. అందుకే యేసుప్రభు అంటాడు, నీ కంటిలో ఉన్న దూలం ఉంటుంది, అది తీసుకో ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే యేసు ప్రభును తప్పుడుగా ఊహించుకున్నారు. యేసు ప్రభు ఆయన ఇశ్రాయేలును విమోచించబోవాడు, ఒక రాజకీయవేత్తగా చూచారు యేసు ప్రభును. యేసు ప్రభు అంటున్నాడు, నో, అలాంటి వ్యక్తిని కాదు నేను అని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభు ఎలాంటి వాడంటే, వీళ్ళు అనుకున్నటువంటి మాట చూడండి, 24వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. చాలు, వాళ్ళు అంటున్నారు ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే మేము నిరీక్షించి ఉంటిమి, ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 3 రోజులు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, యేసుప్రభు 3వ రోజు ఎందుకు లేయాలి? 2వ రోజు లేచుగా, లేదా 4వ రోజు లేచు కదా, 3వ రోజు మంచి రోజున? దీన్ని బట్టి కొంతమంది కొత్త సిద్ధాంతాలకు వస్తారు, ఏది చేసినా 3వ రోజున చేయాలి. అలా కాదు, అలాగా అనుకోవద్దు. ఎందుకు వీళ్ళు కూడా అంటున్నారు నేటికి 3 దినాలు అయిపోయింది, ఈ రోజుకి 3 రోజులు అయిపోయింది, యేసుప్రభు ఇంకా తిరిగి లేలేదే. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, యేసు ప్రభు 3వ రోజు లేచాడని చెప్తారు కదా, యేసు రోజు చనిపోయింది శుక్రవారం అయితే ఆదివారం 3వ రోజు ఎట్లా అవుతుంది? శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం, శనివారం సాయంత్రం, ఆదివారం 3 రోజులు ఎట్లా అవుతుంది? మళ్ళీ వీళ్ళకి తెలుదా? వీళ్ళు ఎందుకు ఆ మాట మాట్లాడినారు? మళ్ళీ
చాలా మంది చాలా ఫీల్ అయిపోయి మాట్లాడతారు. యేసు ప్రభు శుక్రవారం చనిపోతే శుక్రవారము ఉదయం సాయంత్రం కాల, శనివారం ఉదయం సాయంత్రం కాల, ఆదివారం ఉదయం సాయంత్రం కాల అని చాలా ఫీల్ అయిపోయి ఇప్పుడు మైకులు పట్టుకొని రచ్చరచ్చ చేస్తుంటారు. వాళ్ళు ఈ వచనం చదివితే చాలు వాళ్ళే అంటున్నారు, యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసినటువంటి వీళ్ళు అంటున్నారు 3వ రోజు. యేసు ప్రభు చనిపోయి 3వ రోజు. ఒక్క పూట సమాధిలో ఉన్న వాళ్ళ దృష్టిలో ఒక రోజు అది ఇశ్రాయేలీ యొక్క పద్ధతి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఇది అర్థం కావడానికి. అప్పుడప్పుడు ఒక సామెత వింటుంటాం, 6 నూరైనా అగ్గురారం పాడైనా నేను ఇది మాత్రం చేయనంటారు అంటారా? మన ప్రాంతంలో వినకపోతే వినండి. ఈరోజు 6 నూరైనా నేను ఇది చెయ్యను అంటారు. 6 100 అవుతుందా? 6 సింగిల్ డిజిట్, 100 3 డిజిట్స్. 6 100 అవుతుందా? అస్సలు కాదు. కానీ మనం ఎందుకంటాం అంటే అది మన వాడుక. ఇశ్రాయేలు దేశంలో వాడుక ఏంటి తెలుసా? ఒక్క పూటను కూడా వాళ్ళు ఒక రోజు కిందికి లెక్క చేసుకుంటారు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నేటికి 3 దినాలు అయిపోయింది, నేటికి 3 రోజులు అయిపోయింది. ఎందుకంటే శుక్రవారం రాత్రి సమాధిలో ఉన్న ఒక రోజు వాళ్ళ దృష్టిలో, శనివారం అంతా ఉన్న ఒక రోజు, ఆదివారం కొన్ని గంటలు ఉన్న ఒక రోజు వాళ్ళ జీవితంలో. అందుకే వాళ్ళు అంటారు నేటికి 3 రోజులయ్యింది. దేవుని బిడ్డలారా, ఎందుకు 3వ రోజు లేసాడు దేవుడు? ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? 3వ రోజు వాళ్ళ దృష్టిలో చాలా ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలోకి రండి, 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలపించుగాకని పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. 3వ దినాన్ని వాళ్ళు ఎలా చూస్తారంటే జీవానికి సంబంధించిన దినం అది. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? దేవుడు పగలును చీకటిని వేరు చేశాడు. 2వ రోజు 3వ రోజే జీవము కలిగిన వాటిని బయటికి తీసుకొని వచ్చాడు ప్రభు. అంటే మొక్కల్లో జీవం ఉంటుంది, చెట్లలో జీవం ఉంటుంది. ఆ మొక్కలను చెట్లను తీసుకొని వచ్చాడు. 3వ రోజు ఇశ్రాయేలీల దృష్టిలో జీవము కలిగిన రోజు. అందుకు వీళ్ళు అనేటువంటి మాట, నేటికి 3 దినాలైందే. యేసు ప్రభు జీవాధిపతి అయితే, యేసు ప్రభులో జీవం ఉంటే, యేసు ప్రభు నిజంగా లోకరక్షకుడు అయితే 3 రోజులు అయిపోయిందే. ఎక్కడున్నాడు యేసు ప్రభు? బ్రతకాలి కదా, ఆయన చనిపోయినటువంటి వ్యక్తిగా ఉండకూడదు కదా. అందుకే యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభుని గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు, తప్పుడు అభిప్రాయాలు నీ జీవితంలో ఒక నిరాశను తీసుకొని వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో తప్పుడు అభిప్రాయాల్లోనికి వస్తావో నిరాశ అనేటువంటిది ఉంటుంది. ఒకానొక రోజు అందరూ లేమంటే అందరు లేచారు. ఇటు పక్కన రెజినా కూర్చుంది. రెజినా లేదు. నాకు ఇక్కడ నుంచి చూస్తేనే కోపం వచ్చింది. ఏంటి అందరు లేచమంటే లేచారు, రెజినా ఎందుకు కూర్చుంది? ఎందుకు లేదు? దేవుని సన్నిధానంలో లేచి నిలబడాలి కదా అని కోపం వచ్చింది నాకు. నేను ఆ రోజు ముందుగా వచ్చాను, తను లేటుగా వచ్చింది. దేవుని సన్నిధానంలో స్టేజ్ పై నుంచి దైవ సేవకుడు ఒక మాట చెప్తే అది దేవుని మాటగా భావించేవారు నిలబడతారు. నువ్వు చెప్పినా నిలబడాలనా అనుకునే వాళ్ళు కూర్చుంటారు. అలాంటి తలంపుతో నేను ఏం చేశానంటే ఇంటికి పోయిన తర్వాత క్లాస్ బిగుదాం అనుకున్నా. తను నా సైడ్ చాలా బాధగా చూసింది. నేను అడిగాను, ఏంటి ఎందుకు నిలబడలేదు నువ్వు? అది చర్చికి రావడం కూడా ఆలస్యమైంది. అప్పుడు నేను వస్తూ ఉండగా ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు నా కాల్ స్లిప్ అయిపోయి చాలా నొప్పిగా ఉంది. నాకు కాలు అలా మడతపడింది, చాలా నొప్పిగా ఉంది నాకు. అందుకే రావడం ఆలస్యమైంది, నిలబడలేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆమెను తిట్టాలనుకున్నా, గొనగాలనుకున్నా. నువ్వు దేవుని సేవకుని భార్యగా ఉంటూ నువ్వే నిలబడపోతే ఎట్లా అని అరుద్దామనుకున్నా. ఒక తప్పుడు ఆలోచన ఎప్పటికీ నిరాశలోనికి తీసుకుని వెళ్తుంది. ఈరోజు నీ తలంపులు కూడా అదే ఉన్నాయేమో. ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటావు, ఒక వ్యక్తి పైన, ఒక కుటుంబం పైన, ఒక పరిస్థితి పైన తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే నిరాశలోనికి వస్తావు. అందుకే వీళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. తానే వారి దగ్గరికి వచ్చి నడిచి వాళ్ళకి చెప్తున్నాడు, తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. యేసుప్రభు రాజకీయ నాయకుడు కాదు, యేసుప్రభు జీవానికి అధిపతి, కానీ 3వ లేదు తిరిగి లేదంటున్నాడు. మీ పక్కన నడిచేది నేనే. దేవుని బిడ్డలారా, తప్పుడు అభిప్రాయాలు నిరాశలోనికి నడిపిస్తాయి. అందుకే దేవుడు తానే వారి దగ్గరికి వచ్చాడు. పునరుత్థాన బలం ఏంటి తెలుసా? పునరుత్థాన బలం ఏంటంటే
నీ జీవితంలో తప్పుడు అభిప్రాయాలతో నిరాశలో ఉంటే వారిని దేవుడు సరిచేశాడు. ఇప్పుడు వాళ్ళు చూడండి, ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి రొట్టె విరిచి వాళ్ళతో కలిసి తాను పునరుత్థానుడని చూపించుకున్నాడో వాళ్ళు పరిగెత్తుకుని శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారండి. వాళ్ళు వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి యేసుప్రభు మా దగ్గరకు వచ్చాడని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టలే. వాళ్ళు ఏం చేశారో తెలుసా, నేరుగా శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యులకి చెప్తారు, దేవుని మేము చూసాం, ఆయన తిరిగి లేచాడు. దేవుని బిడలారా, వాళ్ళ జీవితం ఏ రకంగా మార్చబడిందంటే, అంతవరకు తప్పుడు తలంపుతో ఒక నిరాశలోనికి వచ్చినటువంటి వారిని దేవుడు ఎప్పుడైతే హ్యాండిల్ చేశాడో ఆ పునరుత్థాన బలం వారికి నూతనమైనటువంటి పరుగును దయచేసింది. ఇంతవరకు దుఃఖముఖులై గ్రామానికి వెళ్ళారు, ఇప్పుడు గ్రామంలోంచి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి పునరుత్థానుడైన యేసయ్యను మేము చూచాం. హల్లెలూయా. పునరుత్థాన బలం ఏంటి తెలుసా? నీ జీవితంలో తప్పుడు అభిప్రాయాలతో ఉన్నటువంటి నిరాశలో నుంచి నిజమైనటువంటి పరిస్థితిలోనికి నడిపించి నిన్ను నిలబెట్టగలదు. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 1, పేతురు నిరాశలో ఉన్నాడు. తాను తప్పు చేశాడు. తప్పును బట్టి నిరాశలో ఉండగా దేవుడు పేతురును తన పునరుత్థాన శక్తి ద్వారా దర్శించాడు. రెండవదిగా, తప్పుడు అభిప్రాయం కలిగి నిరాశలోనికి వెళ్ళినటువంటి అమ్మాయి గ్రామస్తులను దేవుడు హ్యాండిల్ చేశాడు. మూడవదిగా, బైబిల్లో చూస్తే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. యోహాను 20వ అధ్యాయం 11వ వచనంలో సమాధి బయట మరియ నిలబడి, మగ్దలేనే మరియ నిలబడి ఏడుస్తూ ఉంది. ఎవరు ఈ మరియ అంటే 7 దయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి మరియ. నాకు అనిపిస్తుంది, స్త్రీలు వెళ్ళిపోయారు, శిష్యులు చూసి కూడా వెళ్ళిపోయారు. మగ్దలేన మరియ యేసు ప్రభు సమాధి దగ్గర నిలబడుకొని ఏడుస్తుందండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సమాధి కార్యక్రమాలకు వెళ్తాం, ఎవరు లాస్ట్ వరకు ఉండి ఏడుస్తారు? ఎవరైతే వెరీ క్లోజ్. నేను చాలా సమాధి కార్యక్రమాలకు వెళ్ళాను, కానీ మా నాన్న మా అమ్మ సమాధి దగ్గర లాస్ట్ వరకు ఉన్నా. ఎందుకు తెలుసా? దేర్ ఈజ్ ఎ బాండ్ బిట్వీన్ మీ అండ్ మై ఫాదర్. నాకు నా తండ్రికి, నాకు నా తల్లికి మధ్య ఒక బంధం ఉంది. ఏంటి? కొడుకు అనేటువంటి బంధం ఉంది. సో దానితో అందరి సమాధి కార్యక్రమాలాగా నేను అక్కడ ఉండాలా నాకు నా తల్లికి ఒక సంబంధం ఉంది కాబట్టి అక్కడ నేను లాస్ట్ వరకు ఉన్నా. లేదా ఎవరు లాస్ట్ వరకు ఉంటారంటే, మా అమ్మను మా నాన్న ఎవరైతే ప్రేమించారో వాళ్ళే ఉంటారు. నేను ఉంటా ఎవరైతే నిజంగా ప్రేమించారో. దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు సమాధి దగ్గర యేసు ప్రభు తమ్ముళ్ళు లేరు, చెల్లెలు లేరు. యేసు ప్రభు సమాధి దగ్గర మగ్దలేన మరియ ఉంది. యేసు ప్రభుని ఎంతగా ఆమె అభిమానించింది అంటే, దేవా 7 దయ్యాలు నాలో ఉంటే ఆ దయ్యాలను పోగొట్టావు. ఎందుకండి 7 అని బైబిల్లో రాయబడింది? మామూలుగా ఒక వ్యక్తిలోనికి ఒక దయ్యం వస్తుంది. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ప్రకారం అది వెళ్ళిపోయిన తర్వాత చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వస్తుంది. జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తాను. నీ భర్తలో ఒక అలవాటు ఉందా? వెంటనే భర్త కోసం పట్టుదలతో ప్రార్థన చేయి. లేకపోయిందంటే, ఒకవేళ నీ భర్త చర్చికి వచ్చి కొంచెం మారు మనసు పొందాడంటే 7 దయ్యాలు రెడీగా ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు లోపలికి వచ్చి డ్యామేజ్ చేయాలి. అందుకే ఒక అలవాటులో నుంచి బయటపడిన తరువాత చాలా రిలాక్స్ అయిపోతాం మనం. ఏం పర్లేదు, నా భర్త దేవుని దగ్గరికి వచ్చాడు. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చెడ్డవైన 7 దయ్యాలు రెడీగా ఉంటాయి. అయ్యో, మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు, ఇప్పుడు బయట ఉంటున్నాం కాబట్టి కసి తీర 7 దయ్యాలు వస్తాయి. దట్ ఈస్ బిబిలికల్. అది వాక్యంలో ఉండేటువంటి మాట. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేసిన తర్వాత డోంట్ ఫీల్ దట్ ఇట్ హస్ లైసెన్స్ ఫర్ యూ టు ఎంజాయ్ దిస్ వరల్డ్. లోకంలో తిరగడానికి దేవుడు నిన్ను బాగు చేశాడని విచ్చలవిడిగా తిరిగావా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుందని అందుకే బైబిల్లో వ్రాయబడింది. ఈమెకు మొదటిగా ఒక దయ్యమే, ఆ తర్వాత 7 దయ్యాలు వస్తే యేసుప్రభు 7 దయ్యాలను పోగొడితే, ఇప్పుడు దేవా నా జీవితంలో ఇంత డ్యామేజ్ సాతాను శక్తులు చేయగా నన్ను విడిపించావు ప్రభా. దిక్కు లేకుండా దయ్యాలతో సతాయించబడుతున్న నాకు విడుదలనిచ్చావు. నీ సమాధి దగ్గర నుంచి ఎక్కడికి పోగలను ప్రభా? దేవుని బిడ్డలారా,
మరియ కన్నీళ్లతో సమాధి దగ్గర ఉంది. ఆమెకు ఒకటి, ఇక యేసు ప్రభు స్థానంలో ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటే 7 దయ్యాలు కాదు, 70 కాదు, ఎన్ని దయ్యాలైనా రాని నన్ను కాపాడే దేవుడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, హిస్ టూంబ్ ఇస్ ఎంప్టీ. ఆయన శరీరం అక్కడ లేదు. ఏదో దేవుని దూత ఏదో చెప్తున్నాడు, శరీరం లేదు అక్కడ. దేవుని బిడ్డలారా, అందుకు ప్రేమతో కూడిన దుఃఖములో నిరాశ ఉండగా దేవుడు తన పునరుత్థాన శక్తితో ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు, మరియా అని పిలిచాడు. దేవుని బిడలంగా కొన్ని సందర్భాల్లో దేవునికి దగ్గర అవుతుండగా కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో దుఃఖాన్ని తీసుకొని వస్తాయి. వెన్ వి బికమ్ క్లోజ్ టు గాడ్, దేవునికి ప్రార్థనలో, వాక్యములో, సేవలో దగ్గర అవుతుండగా కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎలాంటి డిస్టర్బ్ చేస్తాయి తెలుసా? అసలు తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. నిరాశలోనికి వెళ్తాం. అరే ఏంటి నా జీవితంలో ఇలా అయిపోయిందే. మరి అదే దేవునికి ఎంత దగ్గర అయిపోయిందంటే 7 దయ్యాల నుంచి విడిపించబడిన తర్వాత యేసు ప్రభుని వెంబడిస్తూ యేసు ప్రభు దగ్గర పరిచర్య జరిగిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యేసు ప్రభు తన కళ్ళెదుట చనిపోయినప్పుడు ఆమె దుఃఖం కట్టలు తెంచుకునేది, నిరాశలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు స్థానంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఆమె అనుకున్నది, మా అమ్మ చనిపోతే మా అమ్మ స్థానంలో ఎవరు రారు, మా నాన్న చనిపోతే మా నాన్న స్థానంలోనికి ఎవరు రారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోతే యేసు ప్రభు స్థానంలోనికి ఎవరు వస్తారు? ఎవరు రారు. కాబట్టి మరి అక్కడే నిలబడి ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మరి దగ్గరికి వచ్చి మరియా అని పిలిచాడు. ప్రేమతో కూడినటువంటి దుఃఖములో ఒక నిరాశ ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా దేవుని ఎంతగానో నమ్మి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటావు, ప్రభువా నా కుటుంబంలో ఈ కార్యం జరిగించు. కానీ దానికి వ్యతిరేకంగా ఏదో జరిగినప్పుడు తట్టుకోలేక దేవుని దగ్గర ఏడుస్తాం, ప్రభువా ఎందుకు ప్రభువా ఇట్లా చేసావు? ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నావా? ఈ పునరుత్థాన బలం నీ కొరకే, పునరుత్థాన బలం నీ కొరకే. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాసుకున్నానండి. ఐ వాంట్ రీడ్ యాజ్ ఇట్ ఈస్. టీయర్స్ కెన్ బికమ్ ఎ టెస్టిమోనీ. ఆమె కన్నీళ్ళే ఆమె సాక్ష్యముగా దేవుడు మార్చాడు. ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉండగా ఆమెతో దేవుడు అంటున్నాడు, అమ్మా నేను లేచున్నాను, ఐఎమ్ రిజరెక్టెడ్, సదాకాలం నీతోనే ఉంటాను. ఇంకా శిష్యులకు పోయి చెప్పే మాట. మొట్టమొదటి సువార్తికురాలు ఎవరు తెలుసా? మరియా. దేవుని ఎంత దగ్గరగా నువ్వు ప్రేమిస్తావో, దేవుని ఎంతగా నువ్వు హత్తుకుంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అది ఏదైనా సరే, ఎంతగా దేవుని దగ్గర అవుతావో గుర్తుంచుకో. దేవుని యొక్క పునరుత్థాన బలం ఏంటి తెలుసా? నిరాశలో నుంచి ఆమె ప్రేమను బట్టి ఒక నిరాశలోనికి వచ్చింది. ఆ ప్రేమను బట్టి దుఃఖాన్ని బట్టి ఒక నిరాశ సమాధి దగ్గర ఉందండి. సమాధి దగ్గర ఉంది. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర మగ్దలైన మరియా, నువ్వు యేసు ప్రభు ఒక అక్కవా, చెల్లెలువా, బంధువా? ఎవరు? ఆమె అంటది, ఎవ్వరు కాదు, నేను ఎవ్వరు కాదు, నాలోంచి 7 దయ్యాలు పోగొట్టాడు. దేవుని బిడ్డలారా, అవుట్ ఆఫ్ లవ్ షీ వాస్ డిస్కరేజ్డ్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని నువ్వు ప్రేమిస్తుండగా, దేవుని వాక్యానికి లోబడుతుండగా, దేవునికి దగ్గర అవుతుండగా, దేవుని సేవలో ఉంటుండగా నిరాశ నీ జీవితంలోనికి వచ్చిందా? ఇదిగో ఈ పునరుత్థాన శక్తిని నువ్వు ఆశ్రయించు, పునరుత్థాన బలాన్ని నువ్వు ఆశ్రయించు. పునరుత్థాన బలం ఏంటి తెలుసా? నిరాశలో నుంచి ఆశలోనికి నడిపిస్తుంది. ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ కెన్ చేంజ్ యూ ఫ్రమ్ ద discouragement to the level where you cannot imagine yourself. నిన్ను ఊహించుకోలేని పరిస్థితిలోనికి తీసుకొని వెళుతుంది. పేతురు నిరాశతో ఉన్నాడు, ఊహించుకోలేని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఆ అమ్మాయి గ్రామస్తులు ఎవరు? మగ్దలైన మరియ ఎవరు? యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని యేసు ప్రభు పేరు పెట్టి మొట్టమొదటిగా పిలిచింది ఎవరిని తెలుసా? మరియనే. ఎందుకు తెలుసా? షీ వాజ్ ఎ వుమన్ విత్ ద హార్ట్ ఆఫ్ లవ్. హృదయం దేవుని కొరకు ప్రేమతో నిండి ఉండగా దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నో దిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈ పునరుత్థాన బలాన్ని తెలుసుకుందాం. నిరాశలో నుంచి గొప్పగా దీవించే దేవుడు, గొప్పగా దీవించే దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు పౌలు చెబుతున్నాడు, ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈ పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి. ఈరోజు నీకు కూడా ఈ సందేశం. ఏ నిరాశలో ఉన్నావో నాకు తెలియదు, ఏ నిస్పృహలో ఉన్నావో నాకు తెలుసు. పేతురు తప్పు చేసి నిరాశలోనికి వచ్చాడు. ఏదైనా తప్పు చేసి నిరాశలో ఉన్నావా? ఏంటి ప్రభువా, ప్రతిసారి మంచిగా ఉండాలనుకుంటాను, పడిపోతున్నాను, ఒక నిరాశలో ఉన్నావా? అలాగైతే ఈ పునరుత్థాన బలాన్ని నువ్వు ఆశ్రయించు. దేవా, ఈ పునరుత్థాన బలం నన్ను నిలబెట్టాలి ప్రభువా. అందుకే ఆ పునరుత్థాన శక్తి ఇక ఈ పేతురు పడిపోకుండా చేసేసిందండి. పేతురు పడిపోకుండా చేసింది. లాస్ట్ వీక్ మా ఆంటీకి హెల్త్ బాగాలేక సడన్గా షీ వాస్ చాలా వీక్ అయిపోయింది.
వెంటనే ఏం చేశారు తెలుసా, ఇంటికి వచ్చి వేరే మన ప్రేయర్కి వచ్చే సహోదరి ఓ సెలైన్ పెడుతున్నాను, ఆ బాటలు అంత లిక్విడ్ లోపలికి పోతానే మళ్ళీ తిరిగి లేచి నడవడం మొదలుపెట్టింది. నాకు అనిపించా, అంత బాటల్లో ఉండే దానికే ఒక శక్తి ఉంటే ఇక పునరుత్థాన శక్తికి ఇంకెంత పవర్ ఉంటుందో. అందుకే పేతురుని తిరిగి సంఘస్థాపకునిగా చేసింది. ఎమ్మాయి గ్రామస్తులను దేవుని కోసం పరిగెత్తేటట్లు చేసింది. మగ్దలేనే మరియ దేవుని యొక్క సేవా చరిత్ర చెప్తుంది. మగ్దలేనే మరియ ద్వారా గొప్ప పరిచర్య జరిగిందండి. ఇశ్రాయేలు దేశంలో కాదు, వేరే ప్రాంతానికి వెళ్ళి గొప్ప సేవ చేసింది మగ్దలేనే మరియ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పునరుత్థాన బలం నీకు అవసరం, పునరుత్థాన బలం నీ కుటుంబానికి అవసరం, పునరుత్థాన బలం నీ శరీరానికి అవసరం, పునరుత్థాన బలం నీ ఆత్మీయ జీవితానికి అవసరం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఆయన పునరుత్థాన బలం వైపు చూద్దామా? దేవా, నీ పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి, నీ పునరుత్థాన శక్తి నాకు దయచేయండి ప్రభువా. నిరాశలో నుంచి ఆశలోనికి నడిపించేది యేసయ్య యొక్క పునరుత్థాన శక్తి. ఏ నిరాశలో ఉన్నా ఇన్వైట్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుత్థాన బలం, పనిచేసే బలం. ఆయన చనిపోయినటువంటిది ఒక సంఘటన అనుకున్నావా, అది అట్లాగనే ఉంటుంది. లేదు, ఆ పునరుత్థానంలో దేవుడు ఒక బలాన్ని, శక్తిని విడుదల చేశాడు. ఆ పునరుత్థాన శక్తి నా శరీరంలో పనిచేయాలి, నా బిడ్డలో పనిచేయాలి, నా భర్తలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క జీవితంలో, నా భవిష్యత్తు విషయంలో నీ పునరుత్థాన బలం పనిచేయాలి అని నువ్వు అడగగలిగితే దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. అందరం కూడా దేవుని అడుగుదాం, ప్రభువా నీ పునరుత్థాన బలం నన్ను నిరాశలో నుంచి ఆశలోనికి నన్ను నడిపించు ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. పునరుత్థాన బలాన్ని ఆశ్రయిద్దాం, పునరుత్థాన బలాన్ని ఆశ్రయిద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండదు. ఇఫ్ యు ఆర్ సైలెంట్, దట్ పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. నిమ్మలంగా, నిశ్శబ్దంగా, ఏమి ప్రార్థన చేయకుండా ఉన్నావా, నో ప్రాబ్లం, పునరుత్థాన బలం నీ కొరకు పనిచేయదు. ఎవరైతే మనసారా దేవుని అడుగుతారో, దేవా ఇక్కడ నీ పునరుత్థాన బలం పనిచేయాలి, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థాన బలము కూడా ఇప్పటికీ నీకు ఉంది. పౌలు అంటున్నాడు, పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి. యేసు ప్రభు చనిపోయినప్పుడు పౌలు లేడు, కానీ పునరుత్థాన బలాన్ని తెలుసుకున్నాడు కాబట్టి గొప్ప కార్యాలు ప్రభు కోసం చేశాడు. గొప్ప కార్యాలు తనలో, తన ద్వారా ప్రభు జరిగించాడు. ఇప్పుడు అదే పునరుత్థాన బలం నీ కొరకు పని చేయాలని ఆశపడుతుండగా అడుగుదాం. దేవా, ప్రతి ఒక్క నిరాశ ఆశగా మారిపోవునుగాక. అత్యంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి యేసు నామమందు మేము వచ్చుదుముగాక. ప్రభువా, నీ పునరుత్థాన బలము ఇప్పటి నుండే ప్రాణాత్మ శరీరాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో కనబడునుగాక, కనబడునుగాక. అడుగుతున్న ప్రతి ఒక్కరూ యేసు నామమందు అనుభవించుదురుగాక. దేవా, మీరే దర్శించి దీవించి మీ కార్యాలు జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.